ఓకే. సో ఇక్కడ మనకి వ్యవధానం. ఏ వ్యవధానము అంటే ఏమంటున్నాడు? అనుస్వారము. ఏంటంట? అనుస్వారం, అనుస్వారము, విసర్గ, అనుస్వారం. తర్వాత విసర్గ. శర్వర్గం, విసర్గ. తర్వాత షర్రు వర్ణము. షర్రు ప్రత్యాహారం అన్నమాట ఇది. అంటే ఏమొస్తది? ష ష సర్. ష ష సర్. ఓకేనా? అక్షరాలు ష ష స సు అన్నమాట. ఓకేనా? ఇవ్వండి. ఇవి ఉంటే ఏమేమి ఉండాలి? అనుస్వారం. అనుస్వారం అంటే ఏంటి? ఇది. విసర్గ అంటే 2 చుక్కలు. ఈ శరవర్ణం అంటే ష ష స్. ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటే అర్థమైందా అండి? అప్పుడు కూడా ఈ సకారం అనేది దేనిలాగా మారుతుంది? మూర్ధన్యంగా మారుతుంది. సూత్రంలో ఏం చెప్తాడు? మూర్ధన్యము అంటాడు. మూర్ధన్యం అంటే ఏంటి? షకారం. ఇది మూర్ధన్యం. ఓకేనండి? ఓకే. సో ఇప్పుడు మూర్ధన్యాలు ఏంటో మీకు చూపిస్తాను ఒక స్క్రీన్ పైన. చూడండి. ఇక్కడ చూడండి. సో మూర్ధన్యం అంటే ఏమొస్తుంది ఇక్కడ? ఇది చూడండి. సెరిబ్రల్స్ ఉందా? సెరిబ్రల్స్. ఇదేంటి? కంఠ. ఇది తాలు. కథ మూర్ధన్య. సెరిబ్రల్స్ అంటే ఏంటి? మూర్ధన్యము. ట ఠ డ ఢ అణ ర ష రి రి ఇవన్నమాట. ఇవి మూర్ధన్యాలు. ఓకేనండి? ఇవి అంటే రీ అవి కూడా అవుతాయా? ఇప్పుడు మీరు రేఫా కూడా వస్తుంది. సో ఇప్పుడు మీరు ప్రొనౌన్సియేషన్ చూడండి, అన్ని ఒకే చోట నుండి రావాలి. అప్పుడు మీ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ లేదా తెలుస్తుంది. చూడండి. టా టా ఎక్కడైతే ఉచ్చరిస్తున్నారో అదే స్థానంలో ఇవన్నీ రావాలి. షా ఒక్కటి నేర్చుకుంటే అన్ని వస్తాయండి. సో ఇప్పుడు ట ట ఠ డ ఢ న ర ష రి రి ఎక్కడ వస్తుంది చూడండి. రీ వేరే దగ్గర పలుకుతుందమ్మా, అవన్నీ ఒక దగ్గర పలుకుతున్నాయి. మీరు రు అంటున్నారేమో. రు అంటే అది రు అనండి. నాలాగా ప్రొనౌన్స్ చేయండి, కరెక్ట్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మీరు చేసే తప్పో రైటో మీకే తెలుస్తుంది. అవునండి. అది ఇంకెవరో ఏదో చేస్తున్నారు అది కాదు. ఇక్కడ ఏం చెప్పారు అంతే, అది ఫాలో. ఓకేనా? అది ఎవరు, నేనైనా సరే ఎవరైనా సరే, అది అంటే అట్లా కాదు. అది ఈ ప్రొనౌన్సియేషన్ స్థానాలు ఉన్నాయి. నేను తప్పు చదివినా కూడా అది తప్పే. యా మనకు గుర్తుండే అది ఒక ఉందనుకుంటా సూత్రం. అవునండి, అవును. ఏంటి? లిట్ రషానాం మూర్ధన్య. మూర్ధన్య అని సూత్రం. నా నెంబర్ కూడా చెప్పేసేయండి. ఇది ఇందులో ఉండదు, ఇందులో ఉండదు. అది శిక్షలో ఉంటుందా? శిక్షలో ఉంటుంది. రిట్ రషానాం మూర్ధన్య అని ఉంటది అనమాట. రిటి రషానం, సారీ, రిటి రి అనమాట. ఇది రి అంటే ఇది. సో ఇది డెంటల్స్, దంతాలు. లసానాం, ఇది రిట్ లసానాం. రిట్ లసానాం అనమాట. ఇది రిట్ లసానాం దంత. ఇదేమో రిట్ రి. రి అంటే ఇది రి. అది ఓకేనండి. సో అమూర్ధన్య స్థానం మనకి ఎలా వస్తుందో అందుకని మనకి అలా పేరు చేసింది అనమాట. ఏంటి? ఊరుకూరికనే కాకుండా ఇవి ఇలా వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకి షకారంలో మనము ఏం చేస్తాము?
ఈ షకారం ఉంది అంటే మూర్ధన్యంలో ఏ లెటర్ వస్తుందో చూసుకోవాలన్నమాట. వర్గీయ అక్షరంతో పేరు చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? ఇది మళ్ళీ ఇప్పుడు ఈ 6 ఉన్నాయి. ఈ 5 ఉన్నాయి కదా! ఈ 5లో ట, ఠ, డ, ఢ, ణ అందులో షకారానికి కరెక్ట్‌గా సూట్ అయ్యేది ఏదుందో చూడాలి మళ్ళీ స్థానంలో. ఏమొస్తది? స్థానాలు చూస్తే అట్లా చూడాలండి. ఆ! అలా అన్నమాట. ఇప్పుడు ఈ టవర్గము చవర్గంగా మారుతుంది అంటాం. చవర్గంగా అంటే ఝ వస్తది. ఝ, ఝ, ష, ఝ, ష అవి 2 సేమ్ వస్తాయి. ఝ, ఝ, ఝ అంటే టంగుని పైకంటాం కొంచెం. ఝ, ఝ, ష తర్వాత ఛ, ఛ, జ, ష ఈ ఛకి, షకి పేరు చేస్తూ చూడండి. ఛ, ష, ఛ, ష, జ, ష, ఝ, ష, య, ష ఏది పేరైంది కరెక్ట్ గా? ఝ అయింది. మహాప్రాణం అవుతదన్నమాట. సో ఈ మహాప్రాణముతో కలుస్తది. ఈ మహాప్రాణ దానికి షాకి కలుస్తది. అయితే మళ్ళీ తర్వాత అభ్యాసే చర్చ ఏమంటది? ఈ జకారం ఉంటే దాన్ని థర్డ్ లెటర్ గా ఏంటి మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేసుకోమంటది. అవునా? అంటే ఏంటి? ఈ అది ఇప్పుడు ఝ అనేది ఏంటిది? జష్ వర్ణం. జష్ వర్ణమా? ఇది ఝ మహాప్రాణ ఝ. అవునా? ఈ జష్ ఈ జష్ వర్ణం ఉంటే జష్గా మారమంటది. జష్ అంటే ఏంటి? అల్ప ప్రాణం జష్. ఈ అభ్యాస చర్చలో ఏమంటుంది అంటే ఇక్కడ నీకు దేనికి దగ్గరుంది? ఇది జష్ వర్ణానికి దగ్గరుందా? చర్ర వర్ణానికి దగ్గరుందా? అర్థమైందా? జష్ వర్ణానికి దగ్గర ఉంది కాబట్టి జష్ చేసుకో. అందుకని అంటే ఆ సూత్రం కదా అభ్యాసే చర్చ. అంటే ఇప్పుడు నేను అభ్యాసం గురించి చెప్తున్నప్పుడు అభ్యాసే చర్చ తీసుకోవాలి. మీరు అది వేరేది చెప్తున్నప్పుడు జలాం చేసి అది తీసుకోవాలి. అర్థమైందా? నేను అభ్యాసంలో చెప్తున్నప్పుడు అభ్యాస చర్చ అన్నప్పుడు ఏం తీసుకోమంటాడు? చర్వర్ణం తీసుకోమంటాడంటే చెర్రు లేదా జష్ అని రాస్తాడు దానికి బ్లాంక్ పెట్టి. అంటే ఏంటి? ఇక్కడ జాకి దగ్గర ఉంటే జష్ తీసుకో. ఇక్కడ చా మహాప్రాణ ఛా ఉంటే అప్పుడు చెర్ర తీసుకో. అలా అన్నమాట. అది ఓకేనా? అలా చెప్తాడు. ఓకే ఫస్ట్ ఇప్పుడు మన రూపసిద్ధి ఏమైపోయింది ఇక్కడ? ఇంతవరకు వచ్చేసింది కదా. ఇది ఊరికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత భూ భూ అనేది ఏమైంది? భవ్. లాస్ట్ స్టెప్ ఏముంది? భవ్. తర్వాత తర్వాత సి. ఈ అన్ని కలిపేసేయండి. వర్ణ సమ్మేళనం చేయండి. ఇంకా భవిష్యసి, త్వం భవిష్యసి. భవిష్యసి ఎవరు? భవిష్యసి ఇక్కడ మధ్యమ పురుషులు. మధ్యమ పురుషులు ఎవరు వస్తారు? త్వం మాత్రమే. ఏకవచనంలో త్వం ఒక్కటే వస్తది. అవునా? త్వం భవిష్యసి అంతే. నువ్వు ఉంటావు, ఇంకా లేవు. అవునా? ఇంకా వేరే వాక్యాలు ఏం రావు, ఇంకా ఇది ఒకటే వస్తుంది అంతే. ఎక్కడుంటావు? సాయంకాలే త్వం భవిష్యసి. ఎక్కడ? త్వం సాయంకాలే మందిరే భవిష్యసి. త్వం సాయంకాలే వ్యాకరణ కక్షాయాం భవిష్యసి. ఉత్తమం. అట్లా చెప్తూ వెళ్ళండి ఇంకా. మందిరం భవిష్యత్. సాయంకాలే మందిరం భవిష్యత్. మందిరే. మందిరే. అదే. ఇంకా ఇంకా అంటే ఏంటి? ఒక సంవత్సరం తర్వాత మందిరము కంప్లీట్ కాలేదు ఇంకా కట్టడం. అవునా? అది కట్టడం ఒక సంవత్సరం తర్వాత అయిపోతుంది. సో అప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు మందిరం చెప్పొచ్చు మీరు అన్నట్టుగా. ఓకేనా? వర్షానంతరం మందిరం భవిష్యసి. ఒక సంవత్సరం అయితే దానికి అప్పుడు భవిష్యత్తు. ఒక్క నిమిషం, ఇక్కడ త్వం వాడద్దు. ఇంకా అప్పుడు మందిరం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భవిష్యత్తు వస్తుంది. అవునా? భవిష్యత్తు వస్తుంది. అవునండి. ఏమో అన్నారు? అదే అండి. ఇప్పుడు అదే మనకి రుట్ అంటే అది అద్యతన భవిష్యత్ కాలం కదా. అది ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత అంటే అనద్యతన భవిష్యత్ కాలం వాడాలిగా.
లుట్ ఒక లుట్ సంవత్సరం వస్తది కదండి మళ్ళీ ఆ సంవత్సరం లుట్టు తర్వాత లుట్టు రావాలి. లుట్టు లుట్ రావాలి. రావాలి లుట్టు కదా. రావాలి. కరెక్ట్. అవునండి. ఆ, ఇదంతా అది కూడా అది. ఇప్పుడు ఈ రోజు జరిగేది. ఉత్తమ మనము ఆ, మన కవిత గారు మనము కరెక్ట్ గా వాడడం నేర్చుకుందాము. లుట్టా అంతే అంతే లిట్టా ఏది వాడాలని కదా. అంతే ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఇట్లా ఇట్లా అలర్ట్ గా ఉండాలి ఫుల్. అదే కదా. సో ఇప్పుడు ఏమొస్తుంది మరి అక్కడ? తాసి కాకుండా భవిష్యత్తి కాకుండా ఏం రావాలి? భవితాసి లుట్ భవితారో ఆ తారౌ రసః డారౌ రసః. అవునా? ఉమ్. ఉమ్, భవిత వస్తుంది అనుకుంటా. భవిత. భవిత ఉత్తమం. అంతే. ఉమ్. ఆ, వర్షానంతరం మందిరం భవిత. అంతే. అంతే అంతే. ఉత్తమం. ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి చెప్పారు కదా మీరు, ఏంటది? అనుస్వార విసర్గ తర్వాత శర్ర ప్రత్యాహారం శాశ్వత. అవునండి. అప్పుడు దానికైనా ఉదాహరణ చెప్తారా? దానికి అది ఒక ఎలా సూత్రం ఉంది, రాసుకుంటారా? ఆ సూత్రం ఎట్లా అనేది నేను ఊరికేనే చెప్పలేదు, అది ఉంది ఆ సూత్రం. చెప్పండి ఆ. చెప్పండి. నుమ్ ఉమ్. నుమ్ అంటే నకారం. అవునా? నకారం అదేమి వస్తుంది? అది అనుస్వారం ఏదైతే ఉందో అనుస్వారం మాగా మారుతుంది, నాగా మారుతుంది, మళ్ళీ పంచమాక్షరాలుగా మారుతుంది కదా, అదే నుమ్ అన్నమాట. ఓకే. అర్థమైందా? సో విసర్జనీయ అంటే డిపెండింగ్ ఆన్ ద లెటర్, ప్రీవియస్ లెటర్ లో ఏముంటదో అదనమాట. దాన్ని బట్టి చేంజ్ అవుతుంటది అది. నెంబరు ఇది రాస్తున్నాను. ఏంటి? నుమ్ విసర్జనీయ షర్ వ్యవాయే. విసర్జ విసర్ ఎట్లా రాయాలి? రుజ. విసర్జ జాకి పైన. అవునమ్మా. విసర్జ. ఇంకోటి ఏంటి? విసర్జనీయ. నీయ. నీయ. నీ ఎక్కడ పోయింది? విసర్జనీయ. షర్ ఏంటి? షర్ వ్యవాయే. షర్ వ్యవాయే. వ్యవాయే అంటే ఏంటి? షర్. రు ఎక్కడ వస్తుంది? ష తర్వాత రు రావాలి, అంటే వ్యా మీద రావాలి. ఓకేనండి? ఇదేమంటున్నాడు? వ్యవాయే అంటే ఏంటి? ఇక్కడ ఏమున్నట్టు? షరి. షరి అన్నమాట. ఈ ఉంటేనే కదా యా వచ్చింది. ఈ సూత్ర సంఖ్య వచ్చేసి 8 3 58. అలాగే. అంటే ఇప్పుడు షరి అని రాకుండా ఇక్కడ మనం ఇదేమన్నాం? ప్రత్యాహారం కాబట్టి షర్ర అనే పెట్టుకోవాలి. ఇది అర్థమైందా? షర్ర వ్యవధానం. వ్యవధానం అంటే మధ్యలో రావడం. ఓకేనండి? అలాగే. యా. ఏమన్నాము? నుమ్ము విసర్జనీయ. విసర్జనీయ అంటే విసర్గ. షర్ అనేది ఏంటిది? షర్ర ప్రత్యాహారం. ఈ మూడు కూడా ఎక్కడ? వ్యవధానములో, దానికి అడ్డుగా, మధ్యలో వస్తే కూడా. ఓకేనా? మధ్యలో వస్తే కూడా అది మూర్ధన్యం సకారం అవుతుంది. శకారం. దేనికి మధ్యలో? మూర్ధన్యం. ఇనుకోకి మధ్యలో అండి. దేనికి మధ్యలో? ఇంకోకి. ఇనుకోకి సకారానికి మధ్యలో. ఇక్కడ ఈ బాక్స్, ఈ బాక్స్ లో అవునవును. ఇదంతా కూడా ఈ బాక్స్ లో రావాలి. అవునవును. అది ఓకేనా? ఒక సూత్రం అయిందండి. ఒక రూపసిద్ధి అయింది. ఒక రూపసిద్ధి అయింది. ఒక 2 పేజీలు అయింది అది రూపసిద్ధి. చాలా సూత్రాలు అయిందమ్మా. వచ్చేసినాయి. అవునా? నెంబర్ ఆఫ్. మీరు ఇంకా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారని ఏమన్నా అనుకుంటామా మనము? అనంత్ గారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మాకు కొంచెం అర్థమైనంత వరకు తెలుసుకొని కొన్నాళ్ళు మీతో వస్తే గానీ మీ ట్రాక్ లోకి రాలేం. కొంచెం ఆ పక్కన పరిగెడుతుండే మేము. ఇప్పుడు అర్థమైందా ఈరోజు మొత్తం అంతా? అర్థమైంది. ఓకే. మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఇదంతా కూడా ఎవరన్నా క్లాస్ లో రేపు చెప్తారు రివిజన్ లో. సో అప్పుడు మీకు మంచిగా అర్థమైపోతుంది. ఓకేనా? ఎందుకంటే యాక్చువల్ గా ఇప్పుడు అదే నేను ఆలోచిస్తున్నాను. మీతో పాటు వస్తూ ఉంటే కొంత ఇది అది ఎస్ఆర్ నోలో కొన్ని ఇప్పుడు మనకి తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు మీరు శశరీరి నేను ఎప్పుడు చదువుకున్నా నాకే గుర్తులేదు. టాటడాడన్నా శశరీరి ఎప్పుడు చదువుకున్నాడని గుర్తులేదు. అసలు నేను ఆలోచిస్తున్నాను ఎప్పుడు ఎవరు చెప్పారని. అసలు ఏమీ గుర్తు రావట్లేదు. అంత చిన్న వయసులో చదువుకుంది. మీరు మళ్ళీ గుర్తు చేశారు దాన్ని. అదే అవన్నీ ఉంటది ఆల్రెడీ, అది బయటకు వస్తుంది అంతే. ఆ మైండ్ లో అది ఎక్కడో టక్కునది బల్బు వెలిగింది. ఆ బల్బు ఎప్పుడుదే అని గుర్తు రావట్లేదు. చూద్దాం.
తెలిసి వస్తది కొంచెం మీకు ముందుకెళ్తే అది ఖచ్చితంగా వస్తుంది. వస్తది. ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఎండ్యూర్. శాంతి వీఆర్ పాఠం. లక్కీ. శాంతి lucky. పాఠం. శాంతి పాఠం చెప్తారా అనంత్ గారు? మీరు చెప్పేసేయండి. సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సర్వే భవంతు భవంతు సుఖినః, సుఖినః, సర్వే భవంతు సర్వే నిరామయాః, సంతు సర్వే నిరామయాః, భద్రాణి సర్వే పశ్యంతు, భద్రాణి మా పశ్యంతు, మా కశ్చిత్ కచ్చిత్ దుఃఖభాగ్ దుఃఖభాగ్ భవేత్. భవేత్. ఓం ఓం శాంతి 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 శాంతి. ఓం సర్వేభ్యః నమస్కారः. మంగళం భవతు, కళ్యాణమస్తు. అదేంటి ఇక్కడ వ్యాకరణం వ్యాకరణం వ్యాకరణ వ్యాకరణ మస్తిష్కంలో జ్ఞానం ఉండాలి. ప్రాప్తిరస్తు ఇతి వ్యాకరణ దదాతు. సూత్రాన్ని వ్యాకరణ సూత్రార్థాన్ని సమ్యక్ రూపేణ స్మరంతు. స్మరణ శక్తి. సమ్యక్ రూపేణ కవిత గారు సర్వే జ్యేష్ఠాః కిల మమ మయే కవిత గారు చెప్పండి. వ్యాకరణ జ్ఞానం ప్రాప్తిరస్తు ఇది ఆశీర్వాదం దదాతు. వ్యాకరణ జ్ఞానం శీఘ్రం ఏమన్నారు? అచిరాత్ ప్రాప్తిరస్తు. అచిరాత్ ప్రాప్తిరస్తు. కాదమ్మా, మాం మీరు దదాతు. చెప్పే ఈ మామ వ్యాకరణం ఆశిష మా దదాతు. మస్తిష్కంలో తదాస్తు. మాతే స్థిరంగా ఉండాలి. కవిత భగిని ఆ, మాం దదాతు ఆశిషః సర్వే. సర్వేషామపి కృతే ఆశీర్వాదం. నా అద్య మమ జన్మదినమస్తి, ఓ ఇదాनीम् ఆశిషా ఇచ్చామి. ఓ అస్తు అస్తు. అహం సర్వేషాం మాం ఆశిషా దదాతు. తిష్టతు ఏక నిమిషం. జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాశయః. సంస్కృతే శుభాశయాः దదాతు సర్వే. శుభాశయः. శుభ ఆశిషः ఆశిషా ఇచ్చామి. శుభాశిష. ఏకం శ్లోకమధ్య దదాతు. ఆ, ఏక శ్లోకమధ్య దదాతు. జన్మదినం అని ఏదో జన్మదినమి. శ్లోకం. జన్మదినమిదం. न जानामि. జన్మదినమిదం అయి ప్రియ సఖే. అది అది ఆహా, ఒక పాట ఉందమ్మా, శుభ జన్మదినం. ఇంకోటి కూడా చెప్తాను వినండి. ఇది నేను చేస్తాను. శుభ తవ జన్మదివస సర్వమంగళం, జయ 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 తవ సిద్ధ సాధనం, సుఖ శాంతి సమృద్ధి చిరజీవనం. శుభ తవ జన్మదివస సర్వమంగళం, శుభ తవ జన్మదివస సర్వమంగళం, శుభ తవ జన్మదివస సర్వమంగళం. కథమస్తి. సమ్యక్ ఉత్తమం అస్తి. అస్తి. ఉత్తమం అస్తి. ఉత్తమం. సమ్యక్ అస్తి.